తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్న బుగ్గమఠం భూముల సర్వే ఉద్రిక్తతల మధ్య సాగింది. ఈ భూముల్లో కొంత భాగాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో రెవెన్యూ, దేవాదాయ అధికారులతో పాటు బుగ్గమఠం అధికారులు కలిసి సర్వే నిర్వహించారు. పెద్దిరెడ్డి ఇంటికి సమీపంలో ఆక్రమణలకు గురైన భూమిని సర్వే చేశారు. అయితే ఈ సమయంలో భూముల అనుభవదారుల ముసుగులో పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీస్ బందోబస్తుతో అధికారులు సర్వే ముగించారు. తిరుపతిలోని 100 కోట్ల విలువైన బుగ్గమఠం భూముల ఆక్రమణలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బుగ్గమఠం భూముల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్న 3 ఎకరాల 88 సెంట్ల భూమిని వెలికితీసేందుకు అధికారులు చేపట్టిన సర్వే ఉద్రిక్తతల మధ్య సాగింది. సర్వే నిర్వహించేందుకు వచ్చిన సిబ్బంది, అధికారులను కొందరు అడ్డుకున్నారు. 100 సంవత్సరాలుగా బుగ్గమఠం భూములు తమ ఆధీనంలో ఉన్నాయని, ఇప్పుడు ఉన్నపళంగా వాటిని స్వాధీనం చేసుకుంటామంటే తాము అంగీకరించబోమంటూ సర్వే అడ్డుకునే ప్రయత్నం చేశారు. మార్కెట్ ధర ప్రకారం భూమికి పరిహారం చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, సర్వే చేయాల్సిన అవసరం లేదంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. బుగ్గమఠం భూముల అనుభవదారుల ముసుగులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు సర్వేను అడ్డుకుంటున్న తీరును గుర్తించిన పోలీసులు వారిని అదుపు చేసి సర్వే సాఫీగా సాగేలా చర్యలు చేపట్టారు. రోవర్ వినియోగించి తొలుత బుగ్గమఠంకు సంబంధించిన 14 ఎకరాల 49 సెంట్ల భూమి సరిహద్దులు గుర్తించారు. అనంతరం మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆక్రమించినట్లు ఆరోపణలు ఉన్న 261/1, 261/2 సర్వే నంబర్ ప్రాంతంలో భూమిని కొలతలు వేశారు. పెద్దిరెడ్డి ఇంటి సమీపంలో భూమిని కొలతలు వేసే సమయంలో కొందరు మళ్లీ అడ్డుకునే ప్రయత్నం చేశారు. పెద్దిరెడ్డి అనుచరుణ్ణి పోలీసులు అదుపులోకి తీసుకుని సర్వే కొనసాగించారు. తిరుపతి అర్బన్ మండలంలో వాటిని కొలిసి సర్వే చేసి మాకు హద్దులు చూపించండి అని కమిషనర్ బుగ్గమఠం వాళ్ళు అర్జీ పెట్టారు ఆర్డీఓ గారికి, తహసీల్దార్కి. దాని మీద ఈరోజు మేము ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే, డిప్యూటీ ఇన్స్పెక్టర్, మండల సర్వేయరు, అదేవిధంగా బుగ్గమఠం సంబంధించిన కమిషనర్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చాము. వాళ్ళ భూములు చూపించేదానికి వచ్చాము. వాళ్ళకు మొత్తము 14 ఎకరాల 49 సెంట్లు ఉంది బుగ్గమఠంలో. ఆ భూములంతా హద్దులు చూపించమని కోరారు వాళ్ళ అర్జీలో. బుగ్గమఠంకు సంబంధించిన కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్. మఠం ఏదైనా అన్యాక్రాంతమైందని మీకు ఏమైనా సమాచారం ఉందా? మాకైతే ఏమీ లేదు. సర్వే ముగించుకుని తిరిగి వెళుతున్న బుగ్గమఠం అధికారులను మరోసారి పెద్దిరెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. తమ స్వేచ్ఛకు భంగం కలిగించేలా అధికారులు వ్యవహరించారని, తమ అనుమతి లేకుండా సర్వే ఎలా నిర్వహిస్తారంటూ వాదనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని అధికారులను అక్కడి నుంచి పంపించేశారు. చెప్పాలి కదా.